నీ కొడుకులు నువ్వు ఇక్కడ ఉంటే కొడుకుల పరువు పోద్ది. వాళ్ళు ముఖం ఎత్తుకొని తిరగరులే. నువ్వు అక్కడ ఇంటికాడ ఉండాలి కానీ ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది, నీ పరువు కూడా వద్ది. వాళ్ళ మాటలు నేను భరించలేను సూరవ్వ. నాకు తిన్నది పెయిన పడుతుంది, ప్రశాంతంగా నిరగబోతున్నా. నా బిడ్డలు ఎప్పుడన్నా అల్లే రాత్రో పగలో వాళ్ళు వస్తారు, నేను పోతా అత్త. కానీ నా కొడుకులు మంచిగా ఉంటే అయిపోయాయి. నీ బిడ్డలు చూసుకొని అన్న బతుకుతావు కదనే, నీ బిడ్డల కోసం అన్న బతకాలే. కొడుకోవాడు కొడుకు కోసం బతకపోతే వానాయ్. ఇక్కడ నరవానుడు చూడడు, ఆ రెండవ అడవి ఇది. ఈ అడవిలో నువ్వు ఒక్కదాన్ని ఎట్లుంటావే? అక్కడికైతే నేను చచ్చిపోవడు తప్ప ఏమి లేదు. నేను ఏదో ఇక్కడ బుక్కడ తినుకుంటుంటే నాకు ప్రశాంతం ఉంది. మా వాళ్ళతో నవ్వులతో చెప్పకు. నీ పానం కొట్టుకొని మీ సెంటకు వచ్చేపటికి నా దగ్గరికి వచ్చినావు, కనబడ్డావు, నాకు తూరుతాయిందవ్వా. ఇక వాళ్ళతోనే ఏం చెప్పకవ్వ. నీకేం తక్కువ ఉందే గంగవ్వ, ఇక్కడ ఉండ నువ్వు. నేను రాను, నేను ఇక్కడనే చచ్చిపోతావా, నేను రాను. ఈడ చచ్చిపోతే గంగవ్వ ఊరంతా లోకమంతా ఏం పాట పాడతారే? కొడుకులు లంగలు అయినరు, తల్లిని చంపినరు అన్న పేరు వస్తుంది. నేను ఇక్కడ చచ్చిపోతే నా బిడ్డలు వస్తారా అని, లేకపోతే లేదు. నా కొడుకులు వస్తారా అని, లేకపోతే లేదు. ఎవనుకుంటే వచ్చిన బిడ్డలు నిన్ను మాటలంటే నువ్వు చచ్చిపోతావా? కళ్ళకు భయపడి చచ్చిపోతావా? వాళ్ళను మనం 10 మందిని పెద్ద మనుషులు కూకుండా పెట్టుకుందాం, మాట్లాడతా. నేను కూడా వస్తుంది నీకు మాట్లాడరాపోతే.